భారతీ సిమెంట్స్ జగన్ కుటుంబ సంస్థ అధికారంలో ఉండగా అడ్డగోలుగా లాభాలు చేసుకున్నారు. 2024 ఎన్నికల ముందే 50 ఏళ్ల పాటు 752 ఎకరాల గనులు భారతీ సిమెంట్స్ కు ఇచ్చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ తతంగంపై కేంద్ర ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నోటీసులిచ్చింది. అంతే, భారతీ సిమెంట్స్ ను తరిమేస్తున్నారంటూ జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు రచ్చ మొదలుపెట్టారు. భారతీ సిమెంట్స్ పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా జగన్ ముందస్తు బ్లాక్ మెయిలింగ్ కు దిగినట్లుగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ హయాంలో రఘురాం సిమెంట్స్ కు కడప జిల్లాలో 752 ఎకరాల్లో సున్నప్రాయి లీజులు కేటాయించారు. ఆ తర్వాత అది భారతీ సిమెంట్స్ గా మారింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినప్పటికీ మైనింగ్ లీజులను భారతీ సిమెంట్స్ కు బదలాయించేశారు. ఇక జగన్ తన హయాంలో భారతీ సిమెంట్స్ కు సున్నప్రాయి లీజులు ఏకంగా 50 ఏళ్లకు పునరుద్ధరించుకున్నారు. కేంద్ర మైనింగ్ చట్టాలకు, కోర్టు తీర్పులకు, ఇతర నిబంధనలకు విరుద్దంగా లీజుల పునరుద్ధరణ జరగడంతో కూటమి ప్రభుత్వం భారతీ సిమెంట్స్ తో పాటు మరో 2 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లో స్పందించాలంటూ గత నెలలో నోటీసులు ఇవ్వగా భారతీ సిమెంట్స్ ఇప్పటిదాకా స్పందించలేదు. నిబంధనల ప్రకారం 45 రోజులు వేచి చూసి ఈ మైనింగ్ లీజును రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే లీజులను రద్దు చేస్తే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు, కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ జనంలోకి వెళ్లేందుకు జగన్ ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తోందని జాతీయ స్థాయిలో వివాదాస్పదం చేయాలన్న ప్లాన్తోనూ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.